హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన వ్లాగ్స్. సంక్రాంతి అనగానే గుర్తొచ్చే పిండి వంటలు ఫస్ట్ గుర్తొచ్చేది అరిసెలే కదా. మేము కూడా అంతేనండి. అరిసెలు, కొబ్బరి బూరెలు, సున్నుండలు ఇవే వండుతాము సంక్రాంతికి మెయిన్ అనమాట. కానీ అరిసెలు అయితే వండట్లేదండి మేము. ఎందుకంటే మాకు అరిసెలు వండడం రాదు. ఎందుకంటే మా నాన్నమ్మే వండేవాళ్ళు మా ఇంట్లో. సో నానమ్మని చాలామంది పిలిచేవాళ్ళు అరిసెలు వండడానికి, అంత బాగా ఉండేదన్నమాట. ఇంకా నానమ్మ ఏజ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా వండలేదు. అమ్మ వాళ్ళు కూడా వండడం అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఎందుకంటే కొబ్బరి బూరెలు వండేసేవాళ్ళు, కొబ్బరి బూరెలు, సున్నుండలు వండేవాళ్ళు. ఇంకా అరిసెల జోలికి వెళ్ళలేదన్నమాట. ఇంకా అమ్మమ్మ కూడా ఏజ్డ్, ఇంకా నానమ్మ ఏజ్డ్, ఇంకా వాళ్ళతోనే ఇంకా స్టాప్ అయిపోయినాయి అరిసెలు. ఇంకా వండేవాళ్ళం కానీ ఏదో అలా అలా వండేవాళ్ళం. ఇంకా మాకు అనిపించింది, అదేంటి ఇన్ని వంటలు చేస్తున్నాం, అరిసెలు నేర్చుకోకపోతే ఎట్లా, నేర్చుకుంటేనే కదా ఏదైనా వస్తుంది. ఈ సంక్రాంతికి అయితే ఎలా అయినా ట్రై చేయాలని చెప్పేసి కొంచెం మెజర్మెంట్స్ అయితే అమ్మ వాళ్ళని అడిగేసి చేసేసామన్నమాట. పాకం అయితే ఉండపాకం రావాలంటే అందులో ఇలాచి నువ్వులు అయితే వేసాము. అట్లా రెడీ అయిన పాకాన్ని కొంచెం నీళ్ళలో వేసి టెస్ట్ చేసుకుంటే ఉండలా వచ్చినప్పుడు ఆ పిండి పెట్టుకుంటాం కదా, ఆడిచ్చిన పిండి, ఇంకా అందులో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి అరిసెలు కూడా. ఎప్పుడు పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళే చేయాలా, మనం కూడా పెద్దవాళ్ళం అవుతున్నాం కదా, మనము నేర్చుకోవాలి. అన్ని వంటలు వచ్చు. ఇంకా అరిసెలే నేర్చేసుకోవాలని నేర్చేసుకున్నాం. మంచిగా వచ్చేసినాయి కూడా. ఇంకా మా పిన్ని, మా బాబాయ్ వీళ్ళంతా కలిసి అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళు, ఇంటి పక్కనేనమాట. ఇంకా వాళ్ళ హెల్ప్ తీసుకుని ఇంకా పిండి వంటలు అయితే చేసేసాము. ఇంక గవ్వలు, జంతికలు, చెక్కలు అన్నీ అయితే చేసుకున్నాము. అరిసెలు అయితే బాగా వచ్చాయి. అరిసెల్లో అయితే మేమైతే మ్యాక్సిమం నువ్వులు వేస్తాము. అందరూ వేస్తారు కానీ మాకు ఒత్తుగా వేసుకుని తినడం అంటే ఇష్టం. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా స్వీట్ షాప్లో కూడా ఒత్తుగా కనిపిస్తాయి. మనం తెచ్చేసుకుని తినేద్దామని ఆతృతతో తెచ్చుకుంటాం కానీ తినలేం కదా. కానీ ఇంట్లో హోమ్ ఫుడ్ మంచిగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేమైతే అరిసెల మీద అయితే నువ్వులు ఎక్కువ స్ప్రెడ్ చేసామన్నమాట. చేసినా సరే అది ఆ అరిసె మూకుల్లో వేయగానే ఆ ఆయిల్లో మొత్తం నువ్వులన్నీ పక్కకి తేలిపోతున్నాయి. ఇంకా లేదులే, ఆల్రెడీ పాకంలో వేసాము కానీ లైట్గా వేసాము. ఫస్ట్ అరిసె అబ్జర్వ్ చేశారా మీరు, దానికైతే హోల్ పడింది. మా వాళ్ళు అన్నారు, తీసేయి నువ్వు వీడియో తీస్తున్నావు, మళ్ళీ వీళ్ళకి రాదు, హోల్ పడింది అని అన్నారు. అదేంటి ఫస్ట్ అరిసె కదా, ఫస్ట్ టైం వేసే వాళ్ళకి మిస్టేక్ లేకోకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి. అందుకని చెప్పేసి హోల్ పడినా ఏం కాదు, యూట్యూబ్లో ఉంటుంది కదా, ఎప్పుడు ఈ వీడియో మనం చూసుకోవచ్చు. ఫస్ట్ టైం వేసాము, ఫస్ట్ అరిసెలు చేయడం ప్రాసెస్ అని చెప్పేసి అనుకోవచ్చు, ఏం అవసరం లేదని చెప్పేసి అలా సెకండ్ టైం కూడా హోల్ పడింది. థర్డ్ టైం అయితే పడదు కదా, ప్రాక్టీస్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో అలా అయితే మంచిగా చేసేసుకున్నాం అరిసెలు అయితే. చాలా అంటే చాలా బాగా కుదిరినాయి. అందులోకి అరిసెలు ఒత్తేది కూడా నేనే. ఎంత బాగా ఒత్తానంటే చాలా బాగున్నాయి, క్రిస్పీగా. మాకైతే క్రిస్పీగా ఇష్టం. తర్వాత మెత్తగా అవుతాయి, కొంతమంది మెత్తగానే ఉంచుకుంటారు అరిసెలు. మేమైతే కాంబినేషన్ అరిసెల్లో ముద్దపప్పు వండుకుని తింటాము. తినే వీడియో కూడా పెడదాం అనుకున్నాను కానీ ఈ ప్రాసెస్లోనే, ఈ వన్ డే ప్రాసెస్సే సరిపోయింది. ఇంకా తినుడైతే ఇప్పుడు కాదులే, స్టార్ట్ చేస్తే ఇంకా అవ్వదు అని చెప్పేసి మేమైతే పిండి వంటల దగ్గరే కూర్చున్నాం. గవ్వలు చేస్తున్నారు అక్కడ మా బాబాయి, చెల్లి, మా బాబు కూర్చుని ఇంకా గవ్వలు చేస్తూ ఉంటున్నారు. మ్యాక్సిమం పల్లెటూరులో అందరూ అక్కడే ఉంటారు, హెల్ప్ చేసుకుంటూ మంచిగా అయితే వంటలు అయితే చేసేస్తామన్నమాట. మ్యాక్సిమం చాలామంది ఎవరిష్టం వాళ్ళది. ఫెస్టివల్ స్టార్ట్ అవుతుందన్న పనులన్నీ అయిపోయాక ఇంకా 2 days ముందే పిండి వంటలు అయితే చేయడం స్టార్ట్ చేస్తారు. మేమైతే ముందు స్టార్ట్ చేయము. ఎందుకంటే మ్యాక్సిమం సున్నుండలు అయితే చేసుకుని ఉంచుకుంటాము. తర్వాత భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4 రోజులు పండగే కదా. ఈ 4 రోజులు కూడా వంటలు వండుకుంటూనే ఉంటాము. పులగమని, బూర్లు, గారెలు, పాయసం ఇంకా ఇవి ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు వాటి జోలికి వెళ్ళము. మా ప్రాసెస్ ఏంటంటే ముందు చేసేసుకున్నాం అనుకోండి, 3 days ముందు చేసేసుకుంటే ఈ పండగ 4 రోజులు 1 week అయిపోతుంది. తర్వాత తింటాము ఈ పిండి వంటలు. ఎందుకు ఫ్రెష్నెస్ పోతుందని చెప్పేసి ముక్కనుమ కూడా అయిపోగానే స్టార్ట్ చేసేస్తామన్నమాట. మేమైతే పిండి వంటలు బల్క్గా అయితే ఏమీ వండం. ఎందుకంటే సంక్రాంతి అనగానే అందరూ వండుకుంటారు. మ్యాక్సిమం మనం ఇన్వైట్ చేసిన వాళ్ళు, అప్పుడు కొత్త అల్లుడు, కొత్త కోడలు వీళ్ళు ఉంటారు కదా, ఆ అమ్మాయి వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి క్యానులతో పంపించాలి కాబట్టి పుట్టింటి వాళ్ళు ఎక్కువ బల్క్గా వండుతారు. ఇప్పుడు మేమైతే కొత్త వాళ్ళం కాదులేండి, అక్క వండిస్తుంది నాకైతే.
ఇంకా ఇలా అయితే మేము వండుకుంటాము. ఫ్రెష్‌గా ఉంటాయి. అందులోకి మ్యాక్సిమం మేమైతే ఒక 10 డేస్‌లో ఫినిష్ చేసేస్తామనమాట. ఎక్కువగా నిల్వ ఉంచుకున్నా బాగోవు కదా అని చెప్పేసి, ఎందుకు అందరూ ఉంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటా ఉండొచ్చు అని చెప్పేసి చేస్తామనమాట. అరిసెలైతే బాగా కుదిరాయి. అరిసెలు ఇదివరకా ఏసేటప్పుడైతే గడ్డి మీద ఆరబెట్టేవాళ్ళు. ఇదివరకా ఇప్పుడనుకోండి అలా ఏం చెయ్యట్లేదు. ఆరబెడతారు. కాకపోతే పేపర్ మీదైతే ఆరబెట్టాం మేమైతే. ఇంకా ఈ అరిసెలయిపోయిన తర్వాత జంతికలు వేయడానికి కూడా పిండి రెడీ చేస్తుంది. మేము మెయిన్ ఇంగ్రీడియంట్‌గా నువ్వులైతే అన్నిట్లో యూజ్ చేసేస్తాము. ఎందుకంటే నువ్వుల టేస్ట్ బావుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది పంట కింద పడితే. మీకు తెలిసే ఉంటుంది. ఆ టేస్ట్ ఎంజాయ్ చేసినోళ్ళకి తెలుస్తుంది నువ్వుల టేస్ట్. ఇంకా గవ్వలు అవి కూడా పాకం పడుతున్నారు. ఆ కుండేంటి అంత మసిగా ఉందని చెప్పేసి అనొద్దు. మ్యాక్సిమం పొయ్యి మీద వండినప్పుడు మసి అంటుతుంది కదా! అన్నీ హైజీన్‌గానే చేసుకుంటాం. అలా అనిపిస్తుంది అంతే. నీట్‌గా చేసుకుంటాం, హెల్తీగా చేసుకుంటాము. గవ్వలకి మైదా పిండి వాడతారు. కానీ మేము మైదా పిండి వాడము. గోధుమ పిండే వాడతాము. ఇంకా జంతికలు కూడా వేసేస్తున్నారు. చాలామంది గరిటె మీద పేపర్‌లో వేసి, తీసి అలా ఏస్తారు. ఇంకా వేసి, తీసి ప్రాసెస్ ఎందుకని చెప్పేసి డైరెక్ట్‌గా మేమైతే మూకుడులో అయితే ఏసాము. ఈవినింగ్ స్టార్ట్ చేసామన్నమాట. నైట్ అయిపోయింది. ఇంకా ఇలా అయితే చేసేసాము. మ్యాక్సిమం అరిసెలేసినప్పుడు లాస్ట్‌లో పోలు ముక్కని ఏస్తాం. మరి మీరేమంటారో తెలీదు. మేమైతే పోలు ముక్క అంటాం. అది లేనిదే మూకుడైతే దించమనమాట. ఇదండి ఇలా అయితే మా పిండి వంటలు ఫినిష్ చేసేసాము. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.